అందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మనం చిన్నప్పటి నుంచి అమ్మా నాన్నలతో కలిసి బోలెడని పండుగలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం కదా. కానీ మనం అమ్మా నాన్నలు ఇద్దరికి కలిపి చేసే పండుగే షష్ఠి పూర్తి. ఆ ట్రెడిషన్కి సంబంధించి అమ్మా నాన్నలకి పిల్లలకి మధ్య ఉన్న ఎమోషన్కి సంబంధించి ఒక బ్యూటిఫుల్ సినిమా షష్ఠి పూర్తి అతి త్వరలో మన ముందుకు రాబోతోంది. లేడీస్ టైలర్ కాంబినేషన్ ఈసారి షష్ఠి పూర్తి చేసుకోవడానికి మన ముందుకు రావడం అనేది ఇంకా స్పెషల్ అని చెప్పాలన్నమాట. కంగారు పడకండి, లేడీస్ టైలర్కి అప్పుడే ఇంకా షష్ఠి పూర్తి అవ్వలేదు, కానీ అందులోని జంట మాత్రం షష్ఠి పూర్తి చేసుకోవడానికి వస్తున్నారు. సో మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది, మనందరికీ ఇష్టమైన మన నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ అర్చన మ్యామ్ ఇద్దరికి వెరీ స్పెషల్ వామ్ వెల్కమ్ అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు ఇద్దరికి. నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటేనే మనకు ప్రతి సంవత్సరం మనకు వచ్చే ఫస్ట్ పండుగ సంక్రాంతి. సో అందుకని అసలు మా చిన్నప్పటి నుంచి మనం సంక్రాంతి అనగానే ఇదే ఫీలింగ్, అంతే. అదే ఎనర్జీతో మనం ఇక్కడ రూపేష్ చౌదరి గారు, ద ప్రొడ్యూసర్ అండ్ హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్, మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ ఆకాంక్ష, హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి టు యూ టూ. అండ్ ఇంత మంచి వార్మ్ ఎమోషనల్ మూవీని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ పవన్ ప్రభా గారు కూడా ఇక్కడే ఉన్నారు. హ్యాపీ సంక్రాంతి అండి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మళ్ళీ ఇంకొక అంటే మీరు చేసే సినిమాలలో అప్పుడప్పుడు ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది సార్, క్లాసిక్గా ఫర్ ఎవర్గా నిలిచిపోయే సినిమాల్లో ఆ కేటగిరీలోకి వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి వాటిలోనే ఆ నలుగురు లాంటి సినిమాలు చెప్పుకోవచ్చు. ఇక్కడ ఐ థింక్ ద క్వైట్ కాంట్రాస్ట్ ఎమోషన్ వచ్చేసి షష్ఠి పూర్తిగా వస్తుందని చెప్పాలి. పవన్ మా రూపేష్ డ్యూయల్ రోల్ కదా నువ్వు ఇప్పుడు, ప్రొడ్యూసర్ అండ్ హీరో. మామూలుడు కదండి బాబాయ్, ఆర్బి చౌదరి గారు కదా, అందుకని రూపేష్ చౌదరి. సో చాలా అతనికి ఎంత టేస్ట్ ఉందనేది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. నిర్మాతగా అంత కుర్రాడైనా కూడా ఒక టేస్ట్తో సినిమా తీయాలి అంటే ఒక వాల్యూస్తో అలా వీళ్ళిద్దరు కలిపి తీసిన సినిమా షష్ఠి పూర్తి. మరి ఈ షష్ఠి పూర్తి మన జీవితాల్లో, మరి ముఖ్యంగా మన ఫ్యామిలీస్లో ఉన్నటువంటి ట్రెడిషన్స్లో మనకున్న సాంప్రదాయాల్లో ఈ షష్ఠి పూర్తి సాంప్రదాయాన్ని ఏ యాంగిల్లో మేము తీసుకున్నాం, ఏ యాంగిల్లో చేసాం, మీరు తప్పకుండా చూడాలి. షష్ఠి పూర్తి మీద ఒక సినిమా తీయాలి అంటే షష్ఠి పూర్తి సినిమాలో ఒక భాగం ఉంటుంది, కానీ టైటిల్ కూడా మీరు షష్ఠి పూర్తి అనే పెట్టారు. సో అసలు అది ఎలా వచ్చిందంటే ఏకంగా షష్ఠి పూర్తి అనే టైటిల్ తోటి దీని మీదే సినిమా చెయ్యాలి అమ్మా నాన్నల మీద, ఈ థాట్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది స్టార్టింగ్? ఈ మధ్య చాలా చోట్ల చూస్తున్నామండి, కొన్ని వీడియోస్లో కానీ లేదంటే మిమ్స్లో కానీ, అమ్మ నువ్వు ఇక్కడే కూర్చొని నేను ఇప్పుడే వెళ్ళొస్తానని బస్ స్టాండ్లో నాట్లను వదిలేసి వెళ్ళిపోతున్నారు. దట్ టర్న్స్ మీ ఆన్. అలాంటివి ఎప్పుడు చూసినా నాకు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతానండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనం బతికుండగా మన తల్లిదండ్రులు అనాశరణలకు వెళ్ళడం అన్నది దౌర్భాగ్యం. ఇప్పుడు అవి ఎక్కువైపోయినాయి ఓల్డేజ్ హోమ్స్ సార్. సో దానివల్ల నాకు ఏమనిపించిందంటే, ఎంత మనసులో మనకి గొడవలు ఉన్నా, ఎంత అమ్మా నాన్నలు కొట్టుకున్నప్పటికీ వాళ్ళు ఇంకొకసారి పెళ్లి చేసుకున్నారనుకోండి, మేబీ కలవచ్చేమో. మళ్ళీ అన్ని కలుసుకోవటం మెయిన్ ఉద్దేశం, పెళ్ళి అనేది పీక్స్ దాంట్లో. సో ఆ కథని చెప్పడానికి అంటే ఇంకేలాంటి టైటిల్ పెట్టినా సరే దానికి న్యాయం చేసిన అవ్వను నేను. సో అందుకని సెపరేట్గా దానికి వేరే టైటిల్స్ ఏం ఆలోచించకుండా ఏ ముఖ్యమైన ఉద్దేశంతో మేము చేయాలి, ఏ ముఖ్యమైన ఉద్దేశంతో మేము జనాలకి ఏదైతే చెప్పాలనుకున్నామో, సో దట్ మెయిన్ టైటిల్ షష్ఠి పూర్తి. కానీ నేను యాక్చువల్లీ రూపేష్ గారు అండ్ పవన్ గారు ఇద్దరికి కలిపి ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. అంటే ఇప్పుడు యంగ్స్టర్స్గా ఒక డెబ్యూ స్టేజ్లో ఉన్న మీరు యూజువల్గా ఇండస్ట్రీలోకి రావాలంటే ఎవరన్నా కొంచెం మంచిగా ఒక ఫార్మాట్ ఫిల్మ్, ఒక లవ్ స్టోరీ ఇలాగ ఏదో చేసుకుందాం, అందులోనూ మీరు యాక్ట్ చేస్తూ మీరే ప్రొడ్యూస్ చేసుకోగలిగే పొజిషన్లో ఉండి కూడా ఇలాంటి ఒక ట్రెడిషన్స్ వాల్యూస్ ఉన్న సినిమా, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ మెయిన్గా మాకు వాళ్ళిద్దరూ కనిపించేలాగా ఎలా ఇలా ఆలోచించగలిగారు అనేది ప్లెజెంట్లీ సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది మాకు. లవ్ స్టోరీ చేసిన ఎండ్ ఆఫ్ ది డే మ్యారేజ్కి వెళ్ళాల్సిందే కదండి. నేనేం అడుగుతున్నానో మీకు అర్థమైంది. సో ఎంత లవ్ స్టోరీ చేసినా ఎండ్ ఆఫ్ ది డే మ్యారేజ్కి వెళ్ళాలి. ఈ సినిమాలో మ్యారేజ్కి వెళ్ళాలి, షష్ఠి పూర్తికి వెళ్ళాలి. అది ఇంకా అద్భుతం. ఇప్పుడు సార్ ఇందాక చెప్పినట్టు రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు, అది ఇంకా అద్భుతం. అవును. సో రాజేంద్ర ప్రసాద్ గారు, అర్చన మేడం కూడా ఈ సినిమాలో లవ్ స్టోరీతో స్టార్ట్ అయింది వాళ్ళ జర్నీ.
వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, మళ్ళీ షష్ఠి పూర్తి జరిగింది. అవును. ఏ మా సీక్రెట్లను నువ్వు చెప్పేకు. వీఆర్ లేడీస్ టైలర్. పంతులమ్మ. నా వరకు నేను రాజేంద్ర ప్రసాద్ సార్ ఈజ్ లైక్ ఫర్ మీ నాకు ఆయన ఇన్స్పిరేషన్ అండి ఎప్పుడు కూడా. అంటే ఎక్స్ట్రాడినరీ థింగ్స్, ఎక్స్ట్రాడినరీ అన్నది ఎలా ఉంటుంది అంటే ఒక సర్వ దాని ఏమంటారంటే అన్ని క్వాలిటీస్ ఉన్నప్పటికీ కూడా చాలా కామ్గా, చాలా రాముడిగా, చాలా రాముడు ఎలా ఉంటాడు సౌమ్యంగా, దో హీస్ పవర్ఫుల్, హీ ఓంట్ షో ఇట్ ఎనీవేస్, నిండుకుండా తొణకదన్నట్టు ఎక్కడైనా. అలాగేంటంటే అండ్ రాజేంద్ర ప్రసాద్ సార్ వాళ్ళ అబ్బాయిగా ఈయన పెట్టాలి, లేదంటే అసలు రాజేంద్ర ప్రసాద్ సార్ని తీసుకోవాలి సినిమాగా ఎందుకు అనుకున్నాం అంటే ఈయన మీద ఏం చెప్పినా జనాలకి ఫట్ మన వెళ్తుంది. అవును. ఒక రూపాయి నువ్వు ఏం చేస్తావంటే ఇద్దరు మనుషులను విడదీస్తాను అని చెప్తారు ఆయన. ఆ డైలాగ్ పండాలి అంటే అది చెప్పే వ్యక్తి అంత పొటెన్షియాలిటీ ఉండాలి ఆయనకి. సో నేను షష్ఠిపూర్తి లాంటి వాల్యుబుల్ ఫిల్మ్ చెప్పడానికి ఐ వాంట్ డైమండ్స్. సో ఐ గాట్ మై జానకి అండ్ ఆర్పి సార్ అండ్ అర్చన మ్యామ్. వావ్. లేడీస్ టైలర్ సినిమా ఎంత క్లాసిక్కో, ఎన్ని వందల రోజులు థియేటర్స్లో అప్పుడు ఆడిందో, ఎన్ని వేల నిమిషాలు ఇప్పుడు మేము స్క్రీన్ మీద అంటే టీవీలో కానీ మా ఇప్పుడు ఫోన్లో కానీ చూసుకుంటున్నామో లెక్కే లేదు. అలాంటి ఒక కాంబినేషన్ అంటే 1986లో చేసినటువంటి సినిమా అసలు మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు మళ్ళీ మీ ఇద్దరిని ఇలాగా ఒక స్క్రీన్లో చూస్తాము అని చెప్పి. మీరు అసలు ఎప్పుడైనా ఊహించారా? అసలు ఈ కాంబినేషన్ అనగానే మీ ఇద్దరు రియాక్షన్స్ ఏంటి మాకు తెలుసుకోవాలని. నిజంగా నేనైతే షాక్ అయ్యా. ఈ పని చేసిన పవనే. అంటే అసలు మెయిన్గా మీకు ఎక్సైటింగ్ కారణం ఏంటంటే మా వాళ్ళకి ఆ ఎక్సైటింగ్ కారణం ఏంటంటే లేడీస్ టైలర్ సినిమా తర్వాత మనం ఎప్పుడూ కలవలేదు అసలు. మీరు ఆశ్చర్యపోతారు చెప్తే. ఇన్ని సంవత్సరాల నుంచి అంటే తను ట్రాక్ ఒక డిఫరెంట్ ట్రాక్లో వెళ్ళింది. దాసి, ఇలా నిరీక్షణ, ఇలాంటి స్పెషలైజ్డ్ క్యారెక్టరైజేషన్స్ మీరు తెలిసిన నేషనల్ అవార్డ్స్ అవన్నీ తీసుకుంటాను. మేము ఇద్దరం సెపరేట్ ట్రాకుల్లో వెళ్ళిపోయాం. దాంతో ఇది యాదృచ్ఛికం, ఇది గమ్మత్తు. అది నాకెంత ఆశ్చర్యం వేసిందో. పవన్ వచ్చి ఏమండి మీకు మీ పక్కన హీరోయిన్ ఎవరో తెలుసా అని అంటే, నా పక్కన హీరోయినా? ఏదో ఆలోచనలు ఉంటాయి కదండి, ఎవడ ఆలోచన వాడిది. మనం ఎక్స్క్యూజ్ మీ, హేమమాలిని ఊరుకో, ఎందుకు నన్ను అనవసరంగా నువ్వు అదే మరి హేమమాలి మరి అక్కయ్య గారు అయిపోద్దాం వద్దులే. అందుకని అని కాదు నా ఉద్దేశం. మేము ఆ నలుగురు అప్పుడు కూడా ఇదే డిస్కషన్ వచ్చేది, ఎవరైతే బాగుంటుంది, ఎవరైనా నాతో హీరోయిన్గా యాక్ట్ చేసిన వారే కావాలి. ఈ టైపు మేము కలుసుకునేటప్పటికే ఇతను ఆ వర్క్ చేసాడు ఆల్రెడీ. చేస్తే సార్ మీకు సర్ప్రైజ్ అన్నాడు. ఏంటి సర్ప్రైజ్ అన్న? మీకు సర్ప్రైజ్ అన్నాడు. నాకు సర్ప్రైజ్ అన్న? నాకేం సర్ప్రైజ్ అన్న అంటే, మీరు యాక్ట్ చేసిన హీరోయిన్లో మీతో మీకు సంథింగ్ స్పెషల్ తీసుకొస్తాం. స్పెషల్ ఎవరది అన్న అంటే, లేడీస్ టైలర్ అన్నాడు. వైవిజయ కాదండి, కాదు సార్. ఎవరు దీప కాదండి, అర్చన అన్నాడు. దెన్ ఐ వాస్ నిజంగానే ఆశ్చర్యం వేసింది నాకు. పవన్ ఫోటో చూపించాడు, ఇప్పుడు లేటెస్ట్ ఫోటో అంటే వెరీ గుడ్. నాలాగే ఆవిడ కూడా మెయింటైన్ చేస్తుంది. అంత సీరియస్నెస్ ఉన్న ఆర్టిస్టే, కమిటెడ్ ఆర్టిస్టు, ఏదైనా అనుకుంటే చేస్తుంది అనుకుని. అయితే ఆవిడ చూసుకోండి జాగ్రత్త మాట్లాడిన అంటే ఆల్రెడీ వెళ్ళారు, మాట్లాడారు. ఈ కాంబినేషను మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మాకే ఆశ్చర్యం వేసింది. ఫస్ట్ చూడగానే అసలు షాక్ అయ్యాం. ఇళయరాజా గారు థియేటర్లో కలుసుకుంటే హవ్ ఆర్ యూనే సరిపోయింది. కానీ ఆ భగవంతుడి అదృష్టం ఏంటో తెలియదు కానీ మా ఇద్దరిని ఇంకా మీ ముందు ఫ్రెష్గానే ఉంచాడు దేవుడు. ఆఫ్ కోర్స్ సార్. మ్యామ్, మీకు రాజేంద్ర ప్రసాద్ గారు చేస్తున్నారని తెలిసి ఒప్పుకున్నారా? ఎలా జరిగింది? రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారంటే మాత్రమే ఒప్పుకున్నారా ఈ సినిమాకి? ఇళయరాజా గారు ఉన్నారు అని అంటే మాత్రమే ఒప్పుకున్నాను. ఎందుకంటే మా ఇద్దరికి ఆయన ఒక పెద్ద పిల్లరు. అవును. సో వేరే లేడీస్ టైలర్ లాంటి ఒక సినిమాని మా ఇద్దరికి ఇచ్చినటువంటి వంశీ గారిని మళ్ళీ గుర్తు చెయ్యాలి అని అనుకోవడం ఒక డైరెక్టర్ యొక్క మంచి సెన్సిటివిటీ అని నేను అనుకుంటున్నాను. నేను రవికిషోర్ గారు ప్రొడ్యూసర్. అది వాళ్ళు పాకెట్ మనీ పెట్టి తీసిన సినిమా లేడీస్ టైలర్.
సో ఈ కాంబినేషన్ చాలా ఎక్స్క్లూజివ్గా వీళ్ళు డిజైన్ చేస్తున్నారు. తోటా తరణి గారు, మన ఇళయరాజా గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, అర్చన, ఇలా అర్చన నేను బెటర్ ఫీల్ అయింది ఈ సినిమాలో, నీతో ఎప్పుడు చెప్పలేదు నేను. మనకి తగినటువంటి క్యారెక్టర్స్, తగినటువంటి కథ, మన ఇద్దరమే ఎందుకు ఉండాలి అనే దాని మీద వచ్చిన ఆ కథ యొక్క కంటెంట్ ఏదైతే ఉందో అమ్మాయి, రేపు మీరు సినిమా చూస్తే మీరు కూడా అలాగే అంటారు, అమ్మ కరెక్ట్ అండి, మీ ఇద్దరి మీద ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకున్నారండి అనేది. అదృష్టవశాత్తు మా ఇద్దరి మీద ఇప్పటికీ మళ్ళీ పని పెట్టాడు ఈ పవన్, మేలకుండా ఉండకుండా. నానా చావులండి, ఎట్టబడితే అట్ట ఉండడానికి లేదు మేము. మరి సైకిల్ మీద ఫోటో చూశారు కదా, సైకిల్ మేము ఇద్దరం, ఈవిడ లంగా, ఈవిడ లంగా, నేను బెల్ బాటం ప్యాంటు, ఏడు బెల్ బాటం, అప్పట్లో బెల్ బాటాలు వేసి నిజంగానే మీకు అరే ఆ రోజు అప్పుడు అలా ఉన్నారా అనిపించే అంత గమ్మత్తుగా స్క్రిప్టు వచ్చింది, అట్లాగే మాకు అవకాశం కూడా వచ్చింది అందులో. మా జానకి నాకు కూడా పేరు మర్చిపోయేలా చేస్తున్నారు మీ డైరెక్టర్ గారు. నేను కూడా ఆకాంక్ష వదిలేస్తున్నాను. I feel myself that my name is Janaki only after working in this film. Even when we also talk over the message, I tell him Ram Garu and he says Janaki Garu. So I think I'm used to it. ఎలా ఉండబోతుంది వాళ్ళిద్దరి మధ్యలో, అసలు మీరు ఎలా కనిపించబోతున్నారు అనేది మా డౌట్. For that you have to see the film. They will eat up the screen and everything. I'm sure, but I feel that without them Shashti Purti could not be Shashti Purti, right? They are the we could say the heart and soul of the film. So we cannot take away that thing from them, and of course without them it's not possible. Okay. గమ్మత్ ఏంటంటే వీళ్ళ లవ్ స్టోరీ కూడా ఒక కొత్త రకంగా ఉంటుంది, నాట్ ఎ రెగ్యులర్ లవ్ స్టోరీ. గమ్మత్ చాలా చాలా డిఫరెంట్ లవ్ స్టోరీ వాళ్ళది. Okay. And you'll get to see different emotions, like it's friendship, love, family, everything you'll get in this film. It's a package. పవన్ గారు మామూలుగా అమ్మ నాన్నలకి పిల్లలకి మధ్య ఎమోషన్స్ కానీ గొడవలు లేదా కలుసుకోవడాలు ఇలాంటి వాటి మీద చాలా కథలు మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఎన్టీ రామారావు గారు చేసిన కాలం నుంచి కూడా మనం బోల్డ్ అని ఫ్యామిలీ ఎమోషన్స్ బేస్డ్గా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మీరు ఏం కొత్త ఎమోషన్ చెప్పాలనుకుంటున్నారంటే ఈ జనరేషన్కి ఉపయోగపడేలాగా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? వాట్ డూ యూ వాంట్ టు టెల్ అస్? జనరల్గా ఏంటంటేనండి, స్క్రిప్ట్ రాసేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక ఎమోషన్ కనెక్ట్ అవ్వడం కోసమని దాని మోతాదు ఎక్కువ రాస్తారు. మేబీ ఒక తల్లి సెంటిమెంట్ కావచ్చు, లేదంటే ఒక తండ్రి సెంటిమెంట్ కావచ్చు, లేదంటే ఒక కొడుకు సెంటిమెంట్ కావచ్చు. బట్ ఇందులో మేము కొంచెం వెరైటీగా నేను ఏం ట్రై చేశానంటే, తల్లి తండ్రి అన్నది రెండు కళ్ళు అనేది మనం ఎలా అయితే చెప్తామో, అది సినిమా చెప్పేటప్పుడు కూడా వాళ్ళిద్దరు మోతాది అలాగే ఉండాలి. ఓకే. సో అందుకని దీనికి షష్ఠి పూర్తి అని పెట్టాను. లేదంటే తల్లి పేరు, లేదంటే దివాకరం గారు కొడుకనో, లేదంటే భువనేశ్వర్ గారు కొడుకనో పెట్టేవాడిని డెఫినెట్గా. అండర్ కరెంట్ ప్లేలో మీకు జరిగే కథ ఏదైతే ఉందో అది డెఫినెట్లీ మీకు తప్పకుండా నచ్చుతుందండి. మీరు ఏదైతే ఇప్పుడు మీరు నా నుంచి కోరుకున్నారో, ఏదైతే అడిగారో మీరు, అది డెఫినెట్లీ మీకు అది చూస్తే అర్థమవుతుందండి. అంటే మామూలుగా ఇప్పుడు ఒక సినిమా అంటే ఇలాంటి మేజర్ క్యారెక్టర్స్, మేజర్ ఎమోషన్స్ని కనెక్ట్ చేయడానికి, బిల్డ్ చేయడానికి చాలా టైం పడుతూ ఉంటుంది. ఈ ఇద్దరి పెయిర్ అండ్ ఆర్టిస్ట్ల వల్ల అసలు దానికి మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదనిపిస్తుంది. అంటే ఎక్కడ ఆపారో అక్కడ నుంచి మొదలెట్టడం అంటూ ఉంటారు కదా, ఆ టైప్లో మీ ఇద్దరిని మేము ఆల్రెడీ ఓన్ చేసేసుకుంటాం సినిమా బిగినింగ్ నుంచి అన్న ఫీలింగ్లో ఉన్నాం మేము. మీరు సెట్స్ పైకి వెళ్ళిన తర్వాత మన లేడీస్ టైలర్ జ్ఞాపకాలు ఎన్ని బయటకు వచ్చాయి, ఎన్ని మీరు ఒకరికొకరు నెమరు వేసుకున్నారు? టు బి వెరీ ఫ్రాంక్ అమ్మా, ఐఎమ్ వెరీ సారీ టు సే, ఇది చెప్తే మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ లేడీస్ టైలర్ గురించి ఆలోచించే టైం లేదు ఈ కథలో. మా ఇద్దరికి ఉన్న రెస్పాన్సిబిలిటీ ఎలాంటిది అని అంటే మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. మేము లేడీస్ టైలర్ గురించి ఆలోచించే అవకాశమే లేదు. ఇది ఎక్కేస్తుంది, ఇది దాని మీద ఇది ఓవర్లాప్ అయిపోతుంది. ఆ క్యారెక్టర్ కంటే ఈ క్యారెక్టర్ ఇది ఒక టైప్లో ఉంది. ముఖ్యంగా గెటప్స్ 26, 36, 46, 56, 60. మాకు అదేమంటే వచ్చి మాకు పొద్దున్నే ఏంటయ్యా మేకప్ వేసుకోవాలి అని అంటే కనుక 26 అని అంటే అవును 26 బెల్ బాటమ్ ప్యాంటు,
ఇంకా లంగావోణి అంటే వేసుకొని పని రావడం చేయటం అనేది అసలు నాకు నాకు జీవితంలో మామూలుగా మా 48 ఏళ్ల నుంచి మీ ముందు పనిచేస్తాను నేను. హాలిడే, ఐఎమ్ గోయింగ్ టు హాలిడే ఇన్ యూరోపియన్ కంట్రీస్, అలాంటి నా జీవితంలో ఇంతవరకు లేదండి. 48 సంవత్సరాలుగా భగవంతుడి దయ వల్ల ఇంకా పని చేస్తూనే ఉన్నాను నేను. నాకున్న పెద్ద హాలిడే ఏంటంటే పని చేయటమే. సో అందుకని పొద్దున్నే వచ్చి వీళ్ళు ఫుల్ పని అండి. అందుకని ఈ సినిమాలో బాగానే గిట్టుబాటు అయింది మాకు. అది అసలు ప్రతి గెటప్ను 26కి ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. అసలు ఆ ట్రాన్స్ఫర్మేషన్ని నేను కొంచెం కూడా షష్ఠి పూర్తిగా ఉంది. షష్ఠి పూర్తి అయిపోయిన వెంటనే 36 అయిన వెంటనే 46 అయిన వెంటనే మళ్ళీ 16, 26 ఇలా వెళ్తూనే ఉంది. అసలు గ్యాప్ లేదు. ఆలోచించుకుంటూనే పూర్తి ఇన్వాల్వ్ అయ్యే యాక్టర్, ఎనీ యాక్టర్ మా జాబ్ అదే కదా. ఎందుకు ఊరికనే తింటున్నామా అందుకు కాదు కదా. మన జాబ్కు తగినట్టు వర్క్, కరెక్ట్గా ఫుల్ లెంగ్త్ వర్క్ ఉండేటట్టుగా క్యారెక్టర్స్. తద్వారా అందుకని డెలిబరేట్గా చెప్పగలను నేను. ఎక్కడైనా మనం లేడీస్ టైలర్లో నువ్వు బెత్త పుచ్చుకున్నప్పుడు అదంతా లేదు, అంత అవకాశమే లేదు అసలు. హౌ ఆర్ యూ భావన, ఇంకా చూసిన వాళ్ళు వీళ్ళిద్దరు అని చెప్పి మాట మీద అదేమంటే ఇతను ఒక సైకిల్ ఇచ్చేవాడు నాకు, చచ్చినట్టు సైకిల్ దొక్కాలి మాకు. మరి చూడగానే ఆ రీల్ అలా వెళ్ళిపోతుంది కదా అది. మ్యామ్ లేడీస్ టైలర్ టైంలో కూడా ఇంతే అల్లరి, ఎనర్జీ, నాటినెస్ అన్నీ ఉండేవా మ్యామ్? ఎప్పుడూ ఇంతే. ఇంకా ఎక్కువ ఉండే. నేను అనుకున్నా చాలా తగ్గింది అంటుందేమో అనుకున్నాను నేను. ఎప్పుడూ అంతే. అంటే అందరం కూడా, ఈవెన్ తను కూడా చాలా జోకీగా, చాలా సరదాగా మాతో. అసలు నేను వంశీ ఉన్నా ఉంటేనే మామూలు గోల ఉండదు. అలాంటిది వీళ్ళందరూ జాయిన్ అయ్యేవాళ్ళు. మామూలుగా కాదండి అసలు. విజయ్ గారు కానీ ఎవరైనా సరే అత్త అని అంటే ప్రసాద్ ఇలా మామూలు గోల చేయలేదు. అయ్యో ఆ రోజులో గోల్డెన్ డేస్. ఇలాంటి సినిమాలు, అలాంటి సినిమాలు ఎప్పుడు కూడా we all will become like a ఫ్యామిలీ లాగా అయిపోతుంది, క్యారెక్టర్స్ అయిపోతాం. అవును. ఏ పర్టికులర్ మూమెంట్ ఆర్ సీన్ మీ ఇద్దరి కాంబినేషన్ ఆర్ మీ ముగ్గురి కాంబినేషన్లో మీకు బాగా గుర్తున్న మూమెంట్స్ కానీ అలా ఏదైనా? మా ముగ్గురు కాంబినేషన్లో ఒక ఎమోషనల్, చాలా స్ట్రాంగ్ ఎమోషనల్, డీప్ ఎమోషనల్ సీన్ ఉంటుందండి. అది మీరు థియేటర్లో చూస్తే కిక్ ఉంటుంది, అది చెప్పలేము డీటెయిల్గా. సో వెరీ అది అసలు మాటల్లో చెప్పలేము. ఎందుకంటే ముందు అమ్మగారు ఉన్నారు, కనుక ఆయన ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ మధ్య నేనున్నాను. ఇటు బ్యాలెన్స్ చేయాలి. ఆ సిచ్యువేషన్స్ అది మీరు చూస్తేనే దానికి ఇతనికి మూడ్స్ చెప్పక్కర్లేదు, ఎందుకంటే మేమిద్దరం కొట్టుకున్న విధానం చూస్తే ఇతనికి ఆటోమేటిక్ మూడ్ వచ్చేది, కొట్టే రియాక్షన్ ఆటోమేటిక్గా వచ్చేది. అండ్ ఆకాంక్ష ఐ థింక్ ఇలాంటి సీజన్డ్ యాక్టర్స్తో వర్క్ చేస్తున్నప్పుడు చాలా నేర్చుకోవడానికి దొరుకుతూ ఉంటుంది. దేర్ అప్రోచ్ టువర్డ్స్ ద క్యారెక్టర్ కానీ, మూడ్లోకి వెళ్ళిపోయే విధానం కానీ మనం చాలా అబ్జర్వ్ చేయొచ్చు కదా. వాట్ డిడ్ యూ లెర్న్ ఆన్ సెట్? It's my second time working with Rajendra Prasad sir, and I think we did. I had worked in like our show. Was the first experience when I first met him. Yes. And that time only I knew that it will be very easy for me to perform with him because, for two actors to perform in a scene, it's always give and take. You can't take the scene on your shoulder or the vice versa. So I think he helped me a lot to perform that way, because we also have scenes together, and when you'll see the film, you'll get to know. He is a very comfortable actor, and he makes you comfortable in a sense that if it's an emotional scene, I remember we both didn't use any glycerine for that thing. It's ఇది ఒక చిన్న ఎక్స్పీరియన్స్ నేను చెప్తా ఆకాంక్ష. బెంచ్ సినిమా మన నాగబాబు కూతురు ప్రొడ్యూస్ చేసిన దాంట్లో క్లైమాక్స్ చేస్తున్నాం ఇద్దరం. ఈ అమ్మాయితో నాకున్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, ఈ సినిమాకి ఎందుకు కనెక్ట్ అవుతుందో చెప్తాను. చూస్తే అది క్లైమాక్స్. అప్పుడు దాకా ఆ అమ్మాయి కూతురని నేను కానీ, నేను ఫాదర్ అని ఆ అమ్మాయి కానీ చెప్పకపోవడం ఆ సినిమాలో ఆ కథలో ఉన్న ఇదైతే, క్లైమాక్స్లో ఇద్దరం రివీల్ అవ్వటం ఫస్ట్ టైం. నేనేదో ఆ అమ్మాయిని అప్పుడు దాకా చూసిన విధానాన్ని చూస్తే కొంచెం న్యాచురల్గా చేస్తాను ఈ అమ్మాయి అని చెప్పి, నేనేదో నాకు తెలిసి, నాకు చేదస్తాం కదా, మనం పేరే చేదస్తాం, కొంచెం ఏదో చెప్పాం. టేక్లో మీరు నమ్మి తీరాలి, బెంచ్ క్లైమాక్స్లో ఆ అమ్మాయి కానీ నేను కానీ ఇద్దరిలో ఎవరో గ్లిజరైన్ వాళ్ళ
ఆ షాట్ అలా కంటిన్యూ చేసేసి ఆ డైరెక్టర్ ఆ అమ్మాయి ఎవరో చాలా ఎక్సైట్ అయిపోయింది. ఇద్దరం యాక్ట్ చేసిన ఫాదర్ అండ్ అంటే తండ్రి కూతురు ఇద్దరం ఎక్సైట్ అయిపోయి ఇద్దరం ఏడ్ చేసింది చూస్తే షాక్ అయ్యారండి. ఈ సినిమాలో క్లైమాక్స్ అక్కడికి నేను వెళ్ళేటప్పటికి అమ్మాయి చాలా కోపంగా ఉంటుంది ఇతని మీద. అలాంటిది నన్ను చూసి మరి లక్కీగా ఇతను రాసిన ఒక డైలాగ్ నేను చెప్పడం జరిగింది. అది కాదమ్మా, ఇది ఇందువల్ల జరిగింది ఇలాగా, నా కొడుకు తప్పుగా నాకు ఇట్లా ఏదో నేను చెప్పుకుంటూ చేస్తే దానికి ఆ అమ్మాయి రియాక్ట్ అయిపోయి రిహార్సల్లో చేసిన దానికన్నా 100% టేక్లో చేసేసింది. తర్వాత చేస్తే నాకున్న చిన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఎవరైనా బాగా యాక్ట్ చేస్తే నెత్తిన పెట్టేసుకోవటం. మనం మొదటి నుంచి ఇది అలవాటు. ఎవరైనా సరే నర్రాజ్ చేసి చంపేసేవారు, అది సూపర్ ఫెంటాస్టిక్ అని ఎత్తేసుకోవటం. ఆమెని హౌ అంటే, సార్ మిమ్మల్ని జెన్యూన్గా మిమ్మల్ని చూశాను నేను, మిమ్మల్ని చూస్తే నాకు వచ్చిన రియాక్షన్ అది అని చెప్పింది. అంత అంటే ఇదంతా ఎందుకు చెప్పొచ్చాను అని అంటే, అంత ఇన్వాల్వ్ అవుతున్న యాక్ట్రెస్, చాలా లైఫ్ ఉంది ఆ అమ్మాయికి, చూడాలి. యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ లైఫ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యూ. సో సినిమా గురించి, ఎక్స్పీరియన్స్ గురించి చాలా మాట్లాడుకున్నాం. ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి. మాస్ట్రో ఇళయరాజా గారు మ్యూజిక్ చేయడం అంటే మామూలుగా ఆయన మన సినిమాకి చేస్తే బాగుంటుంది అని ఎవరికైనా అనిపిస్తుంది, అంతే కదా. కానీ ఆలోచించేటప్పుడే చాలా మంది ఆగిపోతూ ఉంటారు. అయ్యో మంది ఒప్పుకుంటారో లేదో, ఎందుకంటే ఆయన చాలా సెలెక్టివ్గా ఉంటూ ఉంటారు, చేస్తారో లేదో అని, అసలు అపాయింట్మెంట్ దొరుకుతుందో లేదో అని చాలా కారణాలతో ఆగిపోతూ ఉంటారు. సో అసలు ఏంటి మీకు ఇళయరాజా గారినే అప్రోచ్ అవ్వాలని ఎలా అనిపించింది, అండ్ హౌ వాజ్ ఇట్ మీటింగ్ హిమ్ అండ్ గెట్టింగ్ ద ట్యూన్స్? అంటే కొన్ని ఫిలిమ్స్కి ఒక రకమైన సౌండ్ ఉంటుందండి బేసిక్గా. సో ఇలాంటి సినిమాలకు ఉండే సౌండ్ వేరేలా ఉండాలని అనుకున్నాను నేను. అంటే జనరల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కాకుండా, ఒకప్పుడు మనం ఎప్పుడో గోదావరి చుట్టుపక్కల తీస్తున్నామంటే కళ్ళు లేని వాళ్ళు ఈ సినిమా చూసినా సరే వాళ్ళకి అర్థం అవ్వాలి. అంటే ఒకప్పుడు మా అమ్మగారు వాళ్ళు రేడియోలో వినేవారండి కథ సినిమాల్ని. రేడియోలో వింటే వాళ్ళకి అర్థమయ్యేది. ఎలా అంటే విత్ ఆల్ ద ఎఫెక్ట్స్, విత్ ఆల్ ద డైలాగ్. ఏంటి ఎర్రచీర కట్టుకుని వచ్చో అన్నది కూడా డైలాగ్ ఉంటుంది, కనిపించదు కాబట్టి వాళ్ళకి అర్థం అవుతుంది. సో అలాగా ఇట్ ఈస్ ఎ మ్యూజికల్ నరేషన్ అండ్ యాక్చువల్లీ ద స్టోరీ ఈజ్ ఎ మ్యూజికల్ నరేషన్. అంటే మీకు కట్ చేస్తే సాంగ్ రాదు, యూ హ్యావ్ టు గో విత్ ఎ ఫ్లో. పాట ఆపేసి మధ్యలో సీన్ చెప్పి తర్వాత మళ్ళీ పాట కంటిన్యూ చేస్తాం. బికాజ్ అదొక డ్రైవ్లో వెళ్ళాలి అన్నది ఆ డ్రైవ్లో వెళ్ళకపోతే ఎమోషన్ మిస్ అవుతుంది. సో అలాగ మ్యూజిక్ని హోల్డ్లో పెట్టుకుని చెప్పడానికి కొంచెం పెద్ద దిగ్గజాలు ఉంటే బాగుంటుందేమో అనిపించింది నాకు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఐఎమ్ ఏ వెరీ 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 హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ రాజా సార్. అందుకని అలాంటి మాటలు చెప్పకూడదు, అందుకని నేను ఈ సినిమాకి పెట్టేసుకొని చూపించాను నా అభిమానం ఏంటని. సో అంత పెద్ద బొమ్మ వేయించుకున్నాను వెనకాల. టెక్నికల్ డీటెయిల్స్ అసలు ఆయన ఏం అడిగేవారు కదండి. నిజంగా ఏంటంటే మీకు ఫ్రీడమ్ అన్నది బతకడం కన్నా ఫ్రీడమ్గా పని చేయడానికి ఎక్కువ ఫ్రీడమ్ కావాలి. మనం బతకడం ఎలాగైనా ఫ్రీడమ్ అనుకుని బతికేస్తాం మనం. వీ హ్యావ్ ఎ రైట్ టు స్పీక్. కానీ నీకు సినిమా తీయడానికి ఫ్రీడమ్ కావాలి, డబ్బుతో పాటు ఫ్రీడమ్ కూడా కావాలి. రిస్ట్రిక్షన్స్ ఉంటే చేయలేవు. సో ఎప్పుడైతే నేను సార్ ఇలా ఇళయరాజా సార్ అనుకుంటున్నామండి అంటే నాకన్నా ఎక్కువ ఆయన వెనక్కి లాగారండి. నిజంగా సార్ నేను ఎప్పుడైతే ఆయనకి చెప్పానో, ఏ పవన్ ఏదో కొత్త డైరెక్టర్, ప్రతి ఒక్కడికి మీరు చెప్పినట్టుగానే ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఉంటుంది, ఇళయరాజా మనకి ఎందుకు చేస్తారు రూపేష్, అది కాదు కదా అని. బట్ ఎంతమంది ఆయన అడిగినా సరే అదంతా కూడా మేము ఓకే చేసిందా చెప్పారు నాకు. అప్పుడు చెప్తే నేను మళ్ళీ ఎక్కడ లోగా అవుతానో, ఎక్కడ రైటింగ్ ఏమైనా తేడా వస్తుందో ఏంటో అని. అప్పుడు అసలు ఏం మాట్లాడలేదండి. వెళ్దాం సార్ చెన్నై అన్నారు. సో వీ గాట్ ఏ కాంటాక్ట్. సో ఫైనల్లీ నేను ఆయన మేమిద్దరం వెళ్ళామండి. ఫస్ట్ 5 minutes జస్ట్ ఒక 5 నిమిషాలు టైం ఇస్తే చాలా అని వెళ్ళాము. 5 minutes అయితే ఇస్తాము, ఏంది విషయం అని చెప్పన్నారండి. వెళ్ళాము 5 minutes వెళ్ళి కూర్చుంటే ఏంది చెప్పండి అని చెప్పగానే డైరెక్టర్ గారు టైటిల్ షష్టి పూర్తి సార్ అంటే అవునా, ఆయన పనులను పక్కన పెట్టేసి గంటన్నర నరేషన్ తీసుకున్నారు సార్. నువ్వు పని చేయన్నారు. ఏంటి సార్ అంటే సాంగ్ సిచ్యువేషన్స్ తీసేసి కథ చెప్పినాక అన్నారు. అంటే వచ్చిందే మ్యూజిక్ డైరెక్షన్ కదా, ఈయన సాంగ్ సిచ్యువేషన్స్తో ఇంప్రెస్ చేద్దామంటే అతను చెక్ చేస్తాడు, మామూలుగా చేయడు. అంటే ఇతనికంటే ముందు తెలుసు కదా నాకు ఇళయరాజా. అందుకని ఇళయరాజా గారి గురించి కరెక్ట్గా చెప్పాలంటే ఏంటంటే ఆయన సెలెక్ట్ చేసుకోడు, ఆయన చేసినవన్నీ సెలెక్ట్ అయినాయి.
టు బీ వెరీ ఫ్రాంక్. అంత స్పెషలైజ్ చేసేస్తాడు ఆయన. ఇందాక మెయిన్ మ్యాటర్ చెప్పడం మర్చిపోయాడుతున్నాను. ఇళయరాజా గారిని షష్ఠపూర్తి సినిమాకి ఈ ఈ ఈ ఈ రూపేష్ పవన్ ఎందుకు పెట్టుకున్నారో తెలుసా? వాళ్ళు చెప్పలేదు, నేను చెప్పేస్తున్నా. సాంగ్స్ కోసం కాదండి, బ్యాక్గ్రౌండ్ కోసం. ఎందుకంటే ఈ కథకి కావలసిన మూడు ఇవ్వవలసింది మ్యూజిక్. అది అతను చెప్పదలుచుకుని కూడా అదే. ఈ కథకి పాటల కన్నా రీరికార్డింగ్ ఇంకా చాలా ఇంపార్టెంట్. సో నాకు తెలిసి ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ రీరికార్డింగ్ చేయాలి అంటే ఇళయరాజా గారు. అన్ని 100 సినిమాలు చేసి కూడా అదొక జ్ఞాని, మ్యూజికల్ జ్ఞాని అతను. సో అతను కలవటం ఈ షష్ఠి పూర్తికి ప్లస్ ప్లస్ ప్లస్. ప్రతి ఒక సిచ్యువేషన్కి అంటే ఇప్పుడు పెళ్ళంటే మనకి కొన్ని పాటలు గుర్తొస్తాయి, శ్రీమంతానికి కొన్ని పాటలు అంటే శుభమస్తు పెళ్లి పుస్తకం నంబర్ వన్ సాంగ్ సార్, నంబర్ 1 డౌట్ లేదు. సో శ్రీమంతం అంటే ఒక పాట ఉంటుంది, అలాగా ఒక్కొక్క అకేషన్కి అఫ్ కోర్స్ ఆ నలుగురికి చావుకి కూడా ఒక పాట ఉంది. అలాగా షష్ఠి పూర్తికి నాకు తెలిసి ఇప్పటిదాకా ఎక్కడ ఒక పాట విన్నట్టుగా చూసినట్టుగా గుర్తులేదు. సో వస్తే ఇందులోనే ఫస్ట్ టైం. సో అది ఉందా, ఎవరు రాశారు, ఎలా జరిగింది, ఇలాంటి నాకు డీటెయిల్స్ అన్ని కావాలి. ఎప్పుడైతే సిచ్యువేషన్స్ లేకుండా మీరు కథ చెప్పండి అన్నారు, ఎప్పుడైతే మేము సాంగ్ తీయాల్సిన అవసరం వచ్చిందో, సో సరే అయితే ఇప్పుడు నేను ఇంక సిచ్యువేషన్ తప్పదు, నేను దొరికాను అనుకుని వెళ్ళాను. నేను వెళ్తూ 6 పాటలకి కొన్ని సిచ్యువేషన్స్ నాకు క్లారిటీ ఉన్నాయి కాబట్టి నేను దాన్ని డిజైన్ చేసేసాను. ఇది ఇలా వీళ్ళు చేస్తే బాగుంటుంది, బికాస్ ఒక లేని సందర్భాన్ని, అంటే అది సందర్భం అన్నది ఒకటి ఉంటుంది, దానికి ఇంత పెద్ద భావం ఉంటుంది, ఇంత పెద్ద మీనింగ్ ఉంటుంది అని కొంతమంది రచయితలు రాస్తారండి. నాకు అలాగా ఒక చనిపోయిన దాని మీద కూడా ఫైనల్లీ ఒక సాంగ్ ఉంటే ఇంత జర్నీ ఉంటుందా మనిషికి అన్నది ఇట్ టచ్డ్ మీ వెరీ లాంగ్ బ్యాక్ అండి. సో అలాగే షష్ఠపూర్తి అన్నది ఇప్పటిదాకా ఎవరు ఎప్పుడు చెప్పలేదు. ఆబ్వియస్లీ సార్ మీద పెళ్లి పాటలు ఉన్నాయి, అన్ని లేదంటే ఏమీ లేదు. సో ఇది ఒక్కటే ఎందుకు వదిలేయటం, సో సార్ ఖాతాలు వేద్దాం అని మేము డిసైడ్ అయ్యి ఏం చేసామంటే సిపి సార్కి చెప్పాను సిచ్యువేషన్. మేము అది ఓసారి మీట్ అంతా అయిపోయిన తర్వాత చైతన్య ప్రసాద్ గారు అంటే నేను ఆయన పిలిచి సిపి సార్ అని అలవాటు అయిపోయింది. బట్ ఓకే, చైతన్య ప్రసాద్ సార్ పిలిచి చెప్పిన వెంటనే ఓకే దాందే ఉంది అని ఆయన, మరి వీళ్ళు కొత్త వాళ్ళు ఏమనుకున్నాడో ఏంటో తెలియలేదు, చేద్దాంలే దాందే ఉంది అని వెళ్ళిపోయారు. తర్వాత రాజా సార్ దగ్గర నుంచి మాకు అపాయింట్మెంట్ వచ్చింది, ఈ వీక్లో మనం రికార్డింగ్ పెట్టుకుందాం అన్నారు. ఇంకా సార్ చైతన్య సార్కి ఫోన్ చేసాం, సార్ మీరు రావాలండి, సిచ్యువేషన్ రెడీ, ఆయన ఇస్తే ఆన్ స్పాటే రాయాలి, ఏమో తెలియదు అంటే మనం అన్నీ విన్నవే కదండి అని అయితే దానిలో పర్లేదు ఇచ్చేద్దామండి అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే ఈవెన్ హీఈస్ అ వెరీ బిగ్గర్ ఫ్యాన్ దెన్ అస్. ఎందు గురించి అంటే ఒక్కసారైనా రాజా సార్కి రాయాలి అన్న రైటర్ ఎలా ఫీల్ అవుతారో, సింగర్స్ ఎలా ఫీల్ అవుతారో, నాలాంటి డైరెక్టర్స్ ఎలా ఫీల్ అవుతారో, ఆయన లాంటి యాక్టర్స్ ఎలా, బికాజ్ నేను నడుచుకొస్తుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆయనదే ఉంటుంది. సో ఆయన ఎంత ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారో ఆయన అంతే ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యి అసలు హీ వాజ్ లైక్ క్లౌడ్9 అండి. ఆ రోజు మేము ఆయన ఆనందం చూసాం. ఆ నెక్స్ట్ రోజు ట్యూన్ అంతా ఇచ్చారు, ఒకటే ట్యూన్ ఒకటే టేక్ సార్, ఇంకొకటి అని అనేలోపు వద్దు సార్ ఇదే ఫిక్స్ సార్లా అని చెప్పిన ఎక్స్పీరియన్స్ థింగ్ మా రోజు ఘట్టం వచ్చింది. ఏంటంటే పొద్దున్నే 7:30 కాల్ వచ్చింది సార్. నేను చైతన్య ప్రసాద్ గారు మా హీరో గారు ముగ్గురం రెడీ అయ్యి నీట్గా పాట విందాము అంటే పాట కంపోజింగ్కి మనల్ని పిలుస్తారని తెలియదు సార్. అంటే మేము జనరల్గా ఇంటర్వ్యూలో రాఘవేంద్రరావు గారు సార్ విని మేము అనుకున్నది ఏంటంటే ఆయన పాట ఇస్తాడు, అది పట్టుకొని నువ్వు రావాలి, దాన్ని ఎలా షూట్ చేసుకోవాలో షూట్ చేసుకో, అది అద్భుతం. అది నచ్చకపోతే మనకి మ్యూజిక్ సెన్స్ లేదనుకుంటారు. ఇదో టెన్షన్ నాకు. సరే పాట అంతా అయిపోయింది, చైతన్య ప్రసాద్ గారు అద్భుతంగా రాశారు, ఫెంటాస్టిక్, ద సాంగ్ వాజ్ అమేజింగ్. ప్రతి ఒక్కళ్ళు అంటే వయసు అయిపోయిన వాళ్ళందరూ కూడా ఈ డైలాగ్ కూడా రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు, నేను సాంగ్ షూట్ చేస్తుంటే మళ్ళీ పెళ్లి చేసుకోవాలంటారు అన్నాడు. బికాస్ వీ హ్యావ్ షార్టెడ్ దిస్ సాంగ్ ఫర్ 4 days అండి. ఆ సాంగ్ మేము 4 days షూట్ చేసాం. ఫస్ట్ టైం మేము సాంగ్ షూట్ చేసాం. ఓకే. సో అండ్ చైతన్య ప్రసాద్ గారు షష్ఠి పూర్తి సాంగ్ అయితే రాశారు. ఎస్, సార్ దగ్గరికి వెళ్ళి ఈ సాంగ్ సిపి గారే కదండి, ఆల్రెడీ చైతన్య ప్రసాద్ గారు వచ్చారు కదా, ఆయనే కదా. ఆయన కాదు సార్, కీరవాణి గారు అనుకుంటున్నానండి అన్నాను.
ఆయన అన్నారు అవునండి చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్, వెళ్దామని. జస్ట్ ఆయన ఆస్కర్ తీసుకుని వచ్చారు. ఈజ్ ఇన్ చెన్నై, ఈజ్ ఇన్ సమ్ ఫర్ అదర్ ఫిల్మ్. ఓకే. సిబి సార్ ఫోన్ చేసిన వెంటనే ఆయన ఒక 5 minutesలోనో 1 minuteలోనో ఇమీడియట్ కాల్ బ్యాక్ చేసి, అసలు మాకు అది ఏం మాట్లాడారో కూడా మాకు తెలియదండి. తర్వాత చెప్పారు సిపి గారు, మేము ఊరికే చెప్పాము అంతే. ఈయన ఇలా బయటికి వెళ్ళి వచ్చిన వెంటనే కీరవాణి గారు మధ్యాహ్నం నుంచి రమ్మన్నారండి అన్నారు అంతే. ఇంకా మా ఆనందానికి అంతు లేదు పంతు లేదు. మధ్యాహ్నం చైతన్య ప్రసాద్ గారిని తీసుకెళ్ళి ఆయన చమత్కారంగా మాట్లాడతారు. చైతన్య ప్రసాద్ గారు శైలి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మేమందరం వెళ్ళి సార్ నమస్తే సార్, ఆయన అక్కడికి వెళ్ళి అది ఆయన మాటల్లోనే మీరు విందురు కానీ, ఓకే సార్ మిమ్మల్ని ఒకరు కలవడానికి వచ్చారండి అని. అని నాకు తెలిసి అంత ముందే చెప్పుంటారు. మేమిద్దరం చేతులు కట్టుకుని శిష్యుల్లాగా ఆయన దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకున్నాం. ఈయన నా వైపు చూస్తాను, నేను ఆయన వైపు చూస్తాను. ఏంటంటే ఎలా మొదలు పెట్టాలో తెలియదు. ఇప్పుడు ఆయన దగ్గరికి మ్యూజిక్ డైరెక్షన్ చేసుకోవడానికి వెళ్ళామంటే ఒక అర్థం ఉంది. అది ఆబ్వియస్ థింగ్. అందుకే అవును. ఏంటండి అంటే సార్ ఇలా షష్ఠపూర్తి ఒక ఫిల్మ్ చేస్తున్నాం సార్, రాజా గారి మ్యూజిక్ అండి, ఒక పాట అనుకున్నామండి అని సిపి గారు చెప్పారు. అదేంటి పాట ఏంటి అన్న అంటే ఇలా ఇలా అని సార్ మేము రిక్వెస్ట్ చేసాం ఆయన. బట్ ట్యూన్ ఇలాగా విని వెంటనే ఆయనకి ఇలా మేము ట్యూన్ జస్ట్ పంపించమన్నారండి. మేము పంపించి తిరిగి కార్ ఎక్కి రాజా సార్ స్టూడియోకి వచ్చే లోపు సిపి గారికి ఫోన్ చేసి చైతన్య ప్రసాద్ గారికి ఆల్రెడీ ఒక 4 lines నేను రాశాను, చెప్పండి అని చెప్పారు. ఈయన మాకు చూపించారు. ఇంకా అసలు వేరే టాపిక్ లేదు, అది ఫైనల్ అది. సో షష్ఠపూర్తి మేము చేసుకున్న చాలా గొప్ప అదృష్టం అండి అది. అంత పెద్ద వ్యక్తి అసలు ఆస్కర్ అయిన తర్వాత నేనెవరో ప్రపంచానికి తెలియదండి, ఈ సినిమా ద్వారా తెలుస్తాం. అలాగే మా హీరో గారు, మేము న్యూ వాళ్ళం అన్న, మేము డెబ్యూటెంట్స్ అన్న విషయం తెలుసుండి జనరల్గా ఒక వ్యక్తి నార్మల్ మాట కొత్త సినిమా అంటే కొత్త సినిమారా అంటారు. బట్ అంత టెక్నికల్ ఫిల్మ్స్ని ఆయన హ్యాండిల్ చేసిన వ్యక్తి మేము వెళ్ళి చెప్పిన వెంటనే ఒప్పుకోవడం అన్నది, చైతన్య ప్రసాద్ గారు మాకు గురించి చెప్పడం అన్నది ఒక అద్భుతమైన విషయం అయితే, దాన్ని ఆయన ప్రోత్సహించడం, చైతన్య ప్రసాద్ గారిని నమ్మడం అన్నది వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ మాకు అర్థమైంది. ఓహో వీళ్ళిద్దరి మధ్య ఇంత బాండింగ్ ఉందా అనిపించింది నాకు. బట్ దట్ ఈస్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి. అలాగే ఈ సినిమాకి వర్క్ చేసిన ఇంకొక లెజెండ్ మన తోటతరణి గారు, పద్మశ్రీ తోటతరణి గారు. పద్మశ్రీ తోటతరణి ఆర్ట్ డైరెక్టర్లో మన ఇండస్ట్రీలో పద్మశ్రీ అతను. అవును అవును. సో ఆయన ఈ ప్రాజెక్ట్లోకి రావడం, ఆయన కాంట్రిబ్యూషన్ అంటే ఆయన ఈస్థెటిక్ అనేది ఈ సినిమాకి ఎలాగా యాడ్ అయ్యింది. అదేనండి ఇందాక ఇది మ్యూజికల్ జర్నీ ఎలా అయితే ఉంటుంది అని చెప్పాను, అంతేలాగా విజువల్ కూడా మ్యాచ్ అయ్యేలా ఉండాలి. అవును. సో ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే మై డిఓపి రామ్ గారు, హీ హ్యాస్ ఎ ఫెంటాస్టిక్ క్లీన్ విజువల్ టువర్డ్స్ వాట్ ఐ నరేటెడ్ టు హిమ్. ఓకే. సో దానికి అంత అందమైన విజువల్కి వీ నీడ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఆర్ట్ వర్క్. ఆ ఆర్ట్ వర్క్లో కథ చెప్పాలి, ఆర్ట్ వర్క్ న్యాచురల్గా ఉండాలి, అది ఎప్పుడుదో చెప్పాలి. నేను టైం వేయను, కిందన 1970 నేను వేయను, అక్కడ ఉన్న వస్తువుని బట్టి, వీళ్ళు వేసుకునే బట్టల్ని బట్టి టోటల్ బ్యాక్గ్రౌండ్ మొత్తం చెప్పాలి. సో సరే ట్రై చేద్దాం. అది కూడా సేమ్ రాజా గారిలాగే వెళ్తున్నట్టుగానే మేము పిల్లి నడకలు వేసుకుంటూ వెళ్ళాం ఆయన దగ్గరికి కూడా. బికాజ్ ఆయన శివాజీ, పొనియన్ సెల్వం, నాయకుడు. అండ్ మేమేంటంటే రాజా గారిది తోటా గారిది కాంబినేషన్ ఉంటుందండి, నాయకుడు, ఘర్షణ, రోజా ఇలాంటివి. సో మావేంటంటే సరే మనం న్యాచురల్లో తీస్తున్నాం సినిమా, 70-80% అంతా బయటే తీస్తున్నాం, దాన్ని కొంచెం ఎన్హాన్స్ చేసేలాగా నేచర్ని మ్యాచ్ చేసే ఆర్ట్ డైరెక్టర్ కావాలనుకుని చూసుకున్నాను అండి. సో దెన్ వీ వెంట్ టు పద్మశ్రీ తోటతరణి గారు. యాజ్ సేమ్ లైక్ రాజా సార్ ఈజ్ హ్యావ్ ఎ వెరీ బిగ్ హార్ట్. మేము వెళ్ళిన వెంటనే మాకు నో చెప్పలేదండి. అండ్ బీయింగ్ సచ్ ఏ హ్యూజ్ లెజెండ్, మాకు సార్ ఈ చిన్న సెట్ ఉందంటే హీ యూస్ టు కమ్ ఫ్రమ్ చెన్నై. చెన్నై నుంచి వచ్చి ఆయన గోదావరి ఒడ్డుల మీద నుంచుని బోటులో ప్రయాణాలు చేసి ఈ బోట్కి ఈ కలర్ అయ్యి, ఈ బోట్కి ఈ కలర్ అయ్యి, ఈ బోట్కి ఈ కలర్ అయ్యి అంత ఎండలో ఆయన చూసి సెట్ చేసి మాకు ఇట్ ఈస్ లైక్ ఏ కేక్ వాక్, నాకు కేక్ వాక్లో చేసి పెట్టారండి ఆయన. ఇన్ ద సేమ్ వే ఆయన ఎంత ఫెంటాస్టిక్ సెట్స్ వేసారో దాన్ని అంతే అమేజింగ్గా మా లెన్స్ బిహైండ్ రామ్ గారు ఈస్ క్యాప్చర్డ్ ఇట్ వెరీ వెల్. అండ్ బేసిక్గా చాలామంది డిఓపీస్ ఉంటారండి, చాలా బాగా చూపిస్తారు, మంచి మంచి ఫ్రేమ్లు పెడతారు.
కానీ రామ్ ఈజ్ వెరీ గుడ్ ఇన్ నెరేటింగ్ ద స్టోరీ. ఓకే. వెరీ ఫ్యూ డిఓపీస్ మాత్రమే కథను నెరేట్ చేస్తారు. అంటే బ్యూటీ పక్కన బ్యూటీని అన్నది కాకుండా ఒక కథను ఎలా చెప్పాలి అన్నది మనం చెప్తున్నప్పుడు ద వే హీ హ్యాండిల్స్ ద కెమెరా, ద వే హీ ఎలివేట్ ద సీన్స్ అండ్ ఆల్, ఇట్ ఈస్ అమేజింగ్ అండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ అంత పర్ఫెక్ట్గా నేను తీసిన దాన్ని ఏ ఎక్స్ప్రెషన్ చూపిస్తే బాగుంటుంది అంతే కట్టు మా కార్తిక్ గారు, కార్తిక్ అన్న, కార్తిక్ శ్రీనివాస్ గారు. అండ్ హీఈస్ వన్ ఆఫ్ ద అమేజింగ్ బ్రెయిన్స్. నాకున్న వాటిలో అదొక పెద్ద సెట్స్, ఒక 5 ఎలిమెంట్స్లో లాగా నా చుట్టూ అన్ని ది బెస్ట్ ఎలిమెంట్స్ పెట్టుకున్నాను నేను. ఐ ఫర్గాట్ టు సే రెహమాన్ గారు. సో ఎస్, హీఈస్ అన్ అనదర్ పిల్లర్ ఫర్ ద ఫిలిం. ఒక 2-3 సరదాగా వెళ్ళాలి సార్, ఈ పాట హ్యూజ్గా హెవీగా ఏమొద్దు, అలా ఒక సరదాగా అందరూ పాడుకునేలా ఉండాలి కానీ కొత్తగా ఉండాలి అంటే దెన్ రెహమాన్ గారు గుర్తొస్తారు నాకు. ఆయన పవన్ కళ్యాణ్ గారికి రాసిన వయ్యారాల జాబిల్లి కానీ ఆల్ విల్ బి వెరీ న్యాచురల్, వెరీ సూదింగ్. అండ్ ఈ సినిమాకి ఆయన ఇంకో 2 పాటలు రాశారండి, చైతన్ ప్రసాద్ గారితో పాటు ఆయన ప్లస్ మా లెజెండ్ కిరవాణి గారు. సో వీళ్ళు ముగ్గురు కలిపి సాహిత్యం లెవెల్స్ని ఇలా బూమ్ చేశారు ఒకసారి. సో వెరీ సూన్ మీరు ప్రతి పాట వింటారండి డెఫినెట్లీ. సో యూ విల్ లవ్ ఇట్. కానీ ఇట్స్ వెరీ నైస్ టు హ్యావ్ యూ ఇన్ టాలీవుడ్ అండి. అంటే ఇది ఒక మంచి సక్సెస్తో మీరు ఇంకా చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాం. బికాజ్ ఆర్బి చౌదరి గారు లాంటి లెజెండరీ ప్రొడ్యూసర్ ఫ్యామిలీ నుంచి వస్తూ ఆయన నుంచి డెఫినెట్గా చాలా నేర్చుకుని ఉండుంటారు అబ్జర్వ్ చేసి కూడా. సో అలాంటి మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఇవ్వగలిగే ప్రొడ్యూసర్స్ ఆర్ వెరీ మచ్ నీడెడ్. కాబట్టి హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. 100 ఫిల్మ్స్ తీసే ఆయన నిర్మాత అండి, నాట్ ఏ జోక్. 100 సినిమాలు తీయటం అంటే ఆలోచించడానికే టెన్షన్ వస్తుంది. సో అలాంటిది మొత్తం మీదండి నేను రాజేంద్ర ప్రసాద్గా ఒక ఒక సీనియర్ యాక్టర్, అంటే సీనియర్ అంటే ఎక్కువ కాలం నుంచి పనిచేస్తున్నాననే ఉద్దేశం. నా ఉద్దేశం ఏంటంటేనండి, షష్టిపూర్తి లాంటి సినిమాలు ఎంత బాగా ఆడితే అన్ని మంచి సినిమాలు వస్తాయని నా పర్సనల్ అభిప్రాయం. సో వాల్యూస్ పెరుగుతాయి, సినిమాలు తీసే యాంగిల్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం మంచి సినిమాలు తయారు చేయడానికి అందరికీ కూడా, అందరూ మంచి సినిమాలు తీసిన వాళ్ళే, మామూలుగా కాదు కదా. ఇప్పుడు కె రాఘవేంద్రరావు కమర్షియల్ డైరెక్టర్ అని అంటారు, అంటే టాపిక్ కాకపోయినా మా అన్నయ్య కాబట్టి నా ఇష్టం నేను చెప్పచ్చు. ఆయన తీసిన జ్యోతి అనే ఒక సినిమా అండి, జయసుధ గారును మురళీమోహన్ గారు వాళ్ళు యాక్ట్ చేసింది. నాకు ఎంత ఇష్టమో చెప్పలేను. కె విశ్వనాథ్ గారు అన్ని సినిమాలు చేశారు. సప్తపది అంటే నాకు ప్రాణం అండి. సో అట్లా వాళ్ళకి వాళ్ళ ఇప్పుడు బాపు గారు ఉన్నాడు, ముత్యాల ముగ్గు, ఇట్లా వాళ్ళ స్పెషల్స్ వాళ్ళకు ఉన్నాయి. సో ఇలా స్పెషల్స్ చేయాలని ఎవరైనా ఆలోచిస్తారు. సో ఇలాంటి సినిమాలు చేసినప్పుడు, షష్టిపూర్తి లాంటి సినిమాలు వచ్చినప్పుడు మనం కూడా ఒక స్పెషల్ ఎందుకు చేయకూడదని ఆలోచన అందరికీ రావాలి. దానికి కారణం మాత్రం ఈ సినిమా సక్సెస్. సో ఎస్, డెఫినెట్గా ఇలాంటి సినిమాలు చూడడానికి కూడా ఆడియన్స్ చాలా ఈగర్గా ఎదురు చూస్తుంటారు, ఎందుకంటే చాలా అరుదుగా వస్తూ ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు షష్టిపూర్తి ప్రస్తుతానికి సంక్రాంతికి ముందు మేము గ్లింప్స్ అయితే చూసాము. సో ఇంకా రాబోయే కాలంలో ఈ సినిమాకి సంబంధించిన మరింత కంటెంట్ కోసం అలాగే సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. సో థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా మీ ఇద్దరికి కూడా వెరీ వెరీ హ్యాపీ టు సీ ఇలా ఒక ఫ్రేమ్లో మీ ఇద్దరిని. థ్యాంక్ యూ సో మచ్ మాకు ఈ టైం ఇచ్చి ఇన్ని విశేషాలు షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ పవన్ గారు, రూపేష్ గారు అండ్ ఆకాంక్ష. సంక్రాంతి శుభాకాంక్షలు. మా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ షష్టిపూర్తి యూనిట్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు.